కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏది చూసినా సగం సగమే ఆగమాగమే ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రూలింగ్లో ఉన్న పార్టీ 90% గెలవాల్సి ఉండగా సర్పంచ్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకొని తిరిగిన 6,000 మంది మాత్రమే సర్పంచ్లుగా గెలిచారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిద్రలో సైతం బీఆర్ఎస్ పార్టీని తలుచుకుంటున్నట్లు ఆరోపించారు. దమ్ము ధైర్యం ఉంటే వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వారి పేర్లను ఖచ్చితంగా రాసుకోవాలని, 2 సంవత్సరాలైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చారు. డబ్బులు పంచిన అద్భుతంగా 52 మంది సర్పంచ్లను గెలిచిన మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్లదండ్ల మళ్ళీ పెద్ద పెద్దయన్ని మనమే గెలిచినాం. మండల కేంద్రం న్యాల్కల్ మనమే గెలిచినాం. జరా సంఘం మనమే గెలిచినాం. హద్నూరా, రేజింతల్, సత్వార్, ధనశ్రీ, షేకాపూర్ ఇలా పెద్ద పెద్ద గ్రామాలన్నీ కూడా గెలవడం అనేటువంటిది చాలా శుభ సూచకం. కారు గుర్తు లేకపోతేనే గిన్ని గెలిచినాం. రేపు కారు గుర్తు ఎలక్షన్ పెట్టి ఎన్ని గెలుస్తాం? కారును చూస్తే కేసీఆర్ యాదికి వస్తాడు. అందుకే కారు గుర్తు ఎలక్షన్ జెడ్పీటీసీ పెట్టమంటే రేవంత్ రెడ్డి వెనక ముందు అవుతుండు. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టలేడు. భయం పట్టుకున్నది. ఆడ కారు కనబడితే జనం గుద్దుడు గుత్తాడేమో అని భయం పట్టుకున్నది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ని ఇక మొలకెత్తనీయా, బీఆర్ఎస్ అయిపోయింది అన్నాడు. బిడ్డ నువ్వు మొలకెత్తనీయా అంటే 4,000 సర్పంచులు మొలకెత్తిరు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4,000 గెలిచినాం. అంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి ఆవిర్భవించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఎవడో ఆప్తే ఆగే పార్టీ కాదు. నువ్వు అర్రాజ్ పాట మాట్లాడి దొంగ మాటలు చెప్పి గవర్నమెంట్లకు వచ్చినావు. 4,000 రూపాయలు పెన్షన్ అన్నాడు, వచ్చింది అవ్వతాతలకు? ఆసరా పెన్షన్ 4,000 రాలే. మహిళలకు 2,500 అన్నాడు, వచ్చిందా? తులం బంగారం రాలేదు, కానీ పోయినాయి కొన్ని. ఏం పోయినాయి? కేసీఆర్ కిట్టు పోయింది, బతుకమ్మ చీర పోయింది, గొర్రెల పంపిణీ పథకం బంద్ అయిపోయింది, దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, మైనార్టీ బంధు పోయింది, చేపల పంపిణీ పోయింది, ఉన్న పథకాలు బంద్ అయిపోయినాయి. మొన్న కేసీఆర్ గారు పెట్టిన మైనార్టీ గురుకులం మన జైరాబాద్లో కేసీఆర్ గారు అల్గోల్లో కట్టించి